ప్రకృతి సంపద సహజంగా సహజ వనరులు మాది ఆంధ్రప్రదేశ్ పల్నాడు దాచేపల్లి. ప్రకృతి సంపద సహజ వనరులు ఎవరో ఇచ్చినవి కాదు, నేచర్ సహజ సిద్ధంగా వచ్చినవి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడున్నటువంటి పద్ధతులతో పొల్యూషన్ బోర్డు ప్రభుత్వాలు అనుమతులు తీసుకొని బిల్డింగ్ స్టోను, రోడ్డు మెటలు, రఫ్ స్టోను ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఇవి కూడా సమాజానికి ఉపయోగపడే అది ఒక అంశం. మరి అదే వ్యాపార ధ్యేయం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని, ప్రజల్ని, పంటల్ని, పక్షుల్ని అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇది ఒక రైతు బండి కడితే జోడెడ్లాగా వాళ్ళు చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం, ప్రజలు, పక్షులు, సర్వ జీవరాశికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇలా జరగట్లేదు. అనుమతులు అడిగేటప్పుడు అన్నీ చేస్తామని చెప్పి అనుమతులు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని మర్చిపోయి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. పరిశ్రమలు పెట్టేవాళ్ళు, పరిశ్రమలు స్థాపించే వాళ్ళు పరిశ్రమలు స్థాపించే వాళ్ళు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు, యాజమాన్యాలు ప్రజలకు శత్రువులు కాదు, సమాజానికి శత్రువులు కాదు. అదేవిధంగా మరి ప్రజల యొక్క మనుగడని, ప్రజల అవసరాలని, ప్రజల యొక్క భవిష్యత్తుని మరి కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తల మీద ఉంది. మరి ఇక్కడ దగ్గరలోనే 20 కిలోమీటర్ల దగ్గరలో విమానాశ్రయం వచ్చింది, కందుకూరులో రైల్వే స్టేషన్ ఉంది. అట్లానే అభివృద్ధి వస్తూ ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. మరి పరిశ్రమలు రాకపోతే, అదేవిధంగా విమానాశ్రయాలు రాకపోతే